నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి వాతావరణం అంతా కూడా చల్లబడిపోయిన పరిస్థితి. ఇటు వర్షాలు పడతాయి, ఆ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఈ పాటికి హెచ్చరికలు జారీ కూడా చేసింది. అండ్ అలాగే రైతులు కూడా అందరూ కూడా నాట్లకు కూడా సిద్ధమైపోతున్న పరిస్థితి. సో మాట్లాడడం ప్రస్తుతం మనం వెదర్ ఆఫీస్లో ఉన్నాం. సో మనతో పాటు మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ రఘు గారు ఉన్నారు. సో ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా వర్షపాతం నమోదవుతుంది, ఏ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రెసెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం అంతా కూడా చల్లబడిన పరిస్థితి. సో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది సార్? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితేనండి, ప్రస్తుతం మనకి తెలంగాణ మీదుగా రెండు వాతావరణ స్థితులు ఉన్నాయండి. ఒకటి, ఒక ఉపరితల ఆవర్తనం మనకి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ ఎబోవ్ ది మీన్ సీ లెవెల్ ఉత్తర తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ మీదుగా ఒకటి ఉందండి. ఇంకొకటి ఒక ద్రోణి ఒకటి మనకి ఉత్తర ప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ అండ్ విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఉందండి. సో ఈ రెండింటి వల్ల ముఖ్యంగా మనకి తెలంగాణలో రాబోయే 1-2 రోజుల్లో మనం వర్షపాతంని ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తూర్పు జిల్లాల్లో అండి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో మనకి ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. వాటితో పాటుగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ వర్షాలు అన్నవి ఇంకా కొంచెం మరిన్ని జిల్లాలకి విస్తరించి ఈవెన్ మనకి హైదరాబాద్ సిటీ మీద కూడా భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపు అండి రేపండి. ఈ రోజు మనకి తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ మీదకి అంత ప్రభావం లేదు. బట్ తేలికబడిన మోస్తరు వర్షపాతాలు అయితే మనకి హైదరాబాద్లో మనం ఇవాళ ఉండొచ్చు. బట్ రేపు మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వీటితో పాటుగా మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే థండర్ స్టార్మ్స్ ఎక్కువ మనకి మనం ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావం వలన ఏమవుతుందంటే మనకి ఒక మోస్తారు నుంచి ఒక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, దానితో పాటుగా మనకి గాలి వేగం అన్నది గంటకు 40-50 కిలోమీటర్లతో గరిష్టంగా అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో కూడా వీచే అవకాశాలు ఉన్నాయండి. అగైన్ ఓవర్ ది సేమ్ ఏరియాస్ అండి. బట్ హైదరాబాద్ ఇది గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మరి మనకి 30-40 కిలోమీటర్ల వేగంతోనే తేలికపాటి వర్షాలు విత్ థండర్ స్టార్మ్ అండ్ లైట్నింగ్ మనం చూడవచ్చండి. వేరే రేపు నుంచి చూసుకున్నట్టే ఈ యాక్టివిటీ కొంచెం తగ్గి బట్ విస్తారంగా అయితే ఉండే మనకి రాష్ట్రం మొత్తం కూడా అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులు పడి అండ్ మోస్తరు వర్షపాతాలు నమోదే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలు, అంటే ఈ రోజు చూసుకుంటే కొన్ని జిల్లాలు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు ఏవేవి ఉన్నాయంటే అందులో నల్గొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, అలాగే ఇటు సైడ్ చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ఏరియాలలో మోడరేట్ టు హెవీ రెయిన్, అంటే మోస్తరు నుంచి చాలా తక్కువ నుంచి చాలా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కానీ రెడ్ అలర్ట్ మాత్రం ఎక్కడ లేదు, అక్కడ అన్ని కూడా ఎల్లో అలర్ట్ అండ్ గ్రీన్ అలర్ట్ ఉంది. అండ్ అలాగే లైట్ టు మోడరేట్, అంటే చాలా తక్కువ నుంచి మోడరేట్ నార్మల్ మోస్తారుగా వర్షాలు పడే ఏరియాలోనే ఈరోజు ప్రెసెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం ఈ ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్కర్నూల్ ఈ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం, అంటే ఇంకా వర్షాలు పడాయి అని చెప్పేసి వాతావరణ శాఖ చూపిస్తుంది. అలాగే రేపటి విషయం, అంటే ఇదంతా కూడా ప్రెసెంట్ ఈ రోజు. అండ్ అలాగే రేపటి విషయానికి వస్తే కంప్లీట్గా చాలా వరకు చాలా ప్రాంతాలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తుంది. అందులో రేపు మాత్రం హైదరాబాద్ కూడా ఉంది. మన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ఇదంతా ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మెయిన్గా ఎవరైతే రైతులు నాట్లు అవన్నీ కూడా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సో వాళ్ళందరూ నాట్లో పండగ ఊర్లలో కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈదురు గాలు కూడా చాలా పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉంది అని చెప్పి ఈ రోజు, రేపటికైతే అసలు ఏం లేదు, కానీ ఈ రోజు విషయానికి వస్తే చాలా వరకు పిడుగుపాట్లు పడే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తాను. సో ఇక్కడెక్కడ ఏ జిల్లాలో మాత్రం అంటే ఆరెంజ్ అలర్ట్, అంటే బీ ప్రిపేర్డ్, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి అండ్ వికారాబాద్ ఈ జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన ఈదురు గాలులు చాలా పెద్ద ఎత్తున వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఎక్కడెక్కడ లేవంటే
జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఇత్యాల్, కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్. ఇక్కడేమో సో నార్మల్ అంటే కేవలం మనం ప్రిపేర్ అయి ఉండాలి, కానీ ఈదురుగాలు వీలుస్తాయి ఈ రోజు అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ అలాగే రేపటి విషయానికి వస్తే మాత్రం రేపటి ఎక్కడ కూడా లేదు, ఈదురుగాలు ఏం లేదు. సో నార్మల్గా కేవలం చూస్తూ ఉంటే అయిపోతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి చెప్పింది. సో కాబట్టి ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది, కాబట్టి ఈ జిల్లాలలో మీకు ఆల్రెడీ అప్డేట్స్ కూడా ఇచ్చిన. కాబట్టి ఆ జిల్లాలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈదురుగాలు కూడా వీసే ఛాన్స్ ఉంది, కాబట్టి చెట్ల కింద ఉండే రైతులు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్న పరిస్థితి. సో ఇది వెదర్ అప్డేట్ ఇవ్వాలి. సో మరో వెదర్ అప్డేట్తో మళ్ళీ మీ ముందు చూస్తుండండి. TS3 న్యూస్ కెమెరా పర్సన్ ఉప్పితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ TS3 న్యూస్, హైదరాబాద్.